చేస్తే అతడు ఏమేమి మనమైతే ఏమేమి ఆలోచన చేస్తాం చెప్పండి, దాన్ని ప్లాన్లు ఎట్లా చేసుకుంటాం, వీళ్ళని ఎలాగా మరి జయించాలి, ఇంకా కొంచెం సైన్యం ఎక్కడైనా చూసుకుందామా, లేకుంటే రాజు కదా మరి ఇంకా కొన్ని కత్తులు కట్టాలు ఎక్కువగా మరి ఏంది ఈటెలు బల్యాలు కొంచెం ఎక్కువగా మరి రెడీ చేపిద్దామా, లేదంటే కొంతమంది రాజుని సపోర్ట్ తీసుకుందామా, ఇంకా కొంత సైన్యం సపోర్ట్ తీసుకుందామా, ఎన్ని రకాలుగా మైండ్ పారుతుందో మీరు చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆలోచించాలి, ఆ టైంలో మన మనసు ఎటు ఉరుకుతుందో తెలుసా, ఎక్కడ సహాయం దొరుకుతుందో మనుషులు కానీ మరి ఏదైనా కానీ ఎక్కడ సహాయం దొరుకుతుందో అని ఈ యొక్క మనసు అనేది వెతుకుతూ ఉంటుంది తెలుసా మీకు. అమ్మా దయచేసి వినండి, మనసు ఎట్లా ఉరుకుతుందో చెప్పండి, ఉరుకుతుందా లేదా, ఏం చేయాలా, ఎట్లా చేయాలని ఈ మనసు అనేది క్రైస్తవులు అయినప్పటికీ కూడా దేవుడు గొప్పవాడనే సంగతి తెలిసి కూడా, ఆయన యుద్ధాలు జరిగించిన వాడని తెలిసి కూడా, ఆయన ఆ సముద్రముని ఎర్ర సముద్రము 2 పాయాలుగా ఆయన చేసినాడని తెలిసి కూడా ఏమైందో చెప్పండి, చచ్చిపోయిన వారిని ఆయన లేపినాడని తెలిసి కూడా, తెలుసా లేదా, మనకు తెలియదా, క్రైస్తవులు తెలుసా చెప్పండి, తెలుసా లేదా, ఎన్ని అద్భుతాలు ప్రభు చేశాడని తెలిసి కూడా మన మనసు ఎట్లా ఉంటుందో చెప్పండి. మా అర్థమవుతుందా, అందరూ వినాలా దయచేసి. ఎటు ఉంటుంది, ఎక్కడ సహాయం దొరుకుతుందో, ఎవరు సాయం చేస్తారని అటు ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యోషపాతు కూడా అటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఎంతమంది సైన్యం చెప్పండి, 4 రకమైనటువంటి ఎవరు శత్రువులు అంటే సైన్యములు ఈయన మీద పడడానికి వస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా, ఒక్కటే అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు, ఒక్కటే, ఆయన చేసింది ఒక్కటే. ఈరోజు మనం అలా చేస్తే మన జీవితంలో, ఆయన జీవితంలో పొందిన ఆశీర్వాదాలు, ఆయన జీవితంలో పొందినటువంటి విజయం మన జీవితంలో పొందుతాం. హల్లెలూయా. ఇది సత్యం, ఇది నిజం, నమ్మండి. ఎందుకంటే ఈయన ఏం చేస్తున్నాడు చూడండి. అందుకు 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదయ అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా. అంతటా అంతే. ఏం చేసినాడు, ఇవన్నీ విన్న తర్వాత ఇక ఆయన ఏం చేసినాడు తెలుసా, మనసుని దేవుని వైపుకు, ఆయన స్తుతించడానికి, ఉపవాసం ఉండడానికి, ఆరాధించడానికి ఈ మనసును దేవుని వైపుకు నిలిపేసినాడు. దేవుని వైపుకు, దేవుని తట్టుకు తిప్పి ఆయన దగ్గర విచారణ చేయటం కంటే ప్రార్థించుటకు మనసు నిలుపుకున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి ఇది. మనసు నిలుపుకున్న తర్వాత దేవుడు ఈయన ఏం చేశాడు కదా, ఇక సైనికులు అది ఇది అని అనక ఆయన చేసిన ఒక ఏర్పాటు ఏంటి తెలిసిన, మీకు అదే కరెక్ట్గా అదే వచనం కానీ చదవాలి. ఆయన ఏం చేసినాడు తెలుసా, 14వ వచనం అనుకుంటాను. కొంతమంది ఆరాధించే ఆరాధన గాయకులను 21 నుంచి చదువు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం అందరూ నడుచుచు యెహోవా కృప నిరంతరముందును ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించాను. చూడండి, ఈయన ఏం నియమిస్తున్నాడు, ఈ సైన్యము ఈయన మీద పడుతుంటే, ఈ యొక్క యెహోషాపాతు చేసిన కార్యం ఏంటి తెలుసామా. హల్లెలూయా. ఈయన మీద పడుతుంటే ఫస్ట్ ప్రార్థన చేశాడు, దేవుని స్తుతించాడు, గణపరిచాడు. దేవుడు చేసిన తన పితరుల్లో ఆయన చేసిన కార్యాలన్నీ కూడా దేవుని ముందు చెప్పి, ఆ తర్వాత ఈయన చేసిన ఒక కార్యం, అతడు జనులను హెచ్చరిక చేసి తర్వాత యెహోవాను స్తుతించుటకు, అర్థమవుతుందా, గాయకులను నియమించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అమ్మ అర్థమైందా. మొదటిగా స్తుతించుట. చూడండి, స్తుతి ద్వారా ఏం జరుగుతుందో సార్, దుర్గములను కూల్చివేయబడతాయి. ఎరికో కోటలే కూల్చివేయబడ్డాయి స్తుతి ద్వారా. మరి అందుకనే ఈయన గతంలో అక్కడ రాజు చదివినాడు, రాజుకు తెలుసు కాబట్టి
స్తుతించటం ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు అని నమ్మి విశ్వసించి నేను చేస్తున్న పని ఏంటి తెలిసిన, మొదటిగా స్తుతించే వారిని ఆయన సిద్ధపరచుకుంటున్నాడు. ఈరోజు మనం స్తుతించాలి. ఏ సమస్య మన జీవితంలో ఎదురవుతుందో, మనం ఏ సమస్య ఎదుర్కొని మనకు మీద పడుతుందో అది సులువుగా మనకి లోపడాలి, దాని నుండి మనకు జయం రావాలి, మన జీవితంలో మనం గొప్ప కార్యం చూడాలంటే స్తుతి చెల్లించాలి మొదటిగా. హల్లెలూయా. ఏం చెల్లించాలి చెప్పండి? నీ సమస్య ఏదైనప్పటికీ నువ్వు స్తుతి చెల్లించాలి. రెండు చేతులు స్తోత్రం పైకెత్తి దేవునికి ఏం చెల్లించాలి చెప్పండి? స్తోత్రము ప్రభువా, యేసయ్యా, ఈ సమస్య నుండి, ఈ పరిస్థితి నుండి నీవు నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్తుతి చెల్లించాలా. ఏం చెల్లించాలి? నీ పిల్లల విషయంలో కానీ, నీ విషయంలో కానీ, బయట కానీ, ఎక్కడైనా కానీ నీవు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నీకు ఏదైనా సమస్య కలిగినప్పుడు స్తుతి చెల్లించాలి. ఈ యెహోషాపాతు ఒకటి చేశాడు. ఏం చెప్పండి? మొదటిగా దేవుని వైపుకి తన మనసును తిప్పుకున్నాడు. దేవుని దగ్గర విచారణ చేయడానికి ఆయన పూనుకున్నాడు. ఉపవాస ప్రకటన చేశాడు. పూనుకొని అదైన తర్వాత, ప్రార్థించిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఒక టీంను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏం చెప్పండి అది? ఎందుకు ఆ టీము? ఎవరన్నా రాజులు సైన్యములు ఎవరిని సైనికులు ఏర్పాటు చేసుకుంటారు కదా, సైనికులు సిద్ధపరచుకుంటారు కదా, సైనికులు ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఇట్లా, వాళ్ళు ఇట్లా వస్తే ఇట్లా పోనా, అట్లా సైనికులకి రాజు ఏమిస్తారు చెప్పండి? ఆ సైనికులకి ట్రైనింగ్ ఇస్తాడు. కానీ ఈయన మాత్రము వింతగా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? వింతగా ఈ రాజు చేస్తున్నాడు. మొదటిగా ఏం చేస్తున్నాడంట? సైన్యమును స్తుతించుటకు గాయకులను ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మా మీద ఇక్కడ ఏం చేస్తున్నాడంట? యెహోషాపాతు మొదటిగా దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి ఆయన మనసుని నిలుపుకున్నాడు. ఒక కార్యం. రెండో కార్యం ఏంటి చెప్పండి? గాయకులు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? స్తుతించడానికి. రాజు చేస్తున్న పని స్తుతించడానికి ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? గాయకులు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గాయకులు ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ముందర స్తుతించుకుంటా వెళుతున్నారు. ఎవరిని ఎదుర్కోవడానికి? ఈ సైన్యాలను ఎదుర్కోవడానికి గాయకులు ఏర్పాటు చేసుకుని స్తుతించుకుంటా ముందర పోతున్నాడు. అదే చేసేది పని. కానీ యెహోషాపాతుకు తెలుసు, నా దేవుని నన్ను ఆరాధించుకుంటూ వెళితే యుద్ధం నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. యుద్ధం ఎవరు చేస్తారు? ఏం కాదు, దేవుడు చేస్తాడని తను తెలుసుకుని స్తుతించడానికి గాయకులు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్తుతించుకుంటూ వెళుతుంటే ఏం జరిగింది తెలుసా దేవుని బిడ్డలారా? చూడండి, చదవండి. 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి నాన్న బాగా చదువుకుంటా. యూదా వారి మీదికి వచ్చిన ఆమోరీయుల మీద. అమ్మా, ఎవరైతే ఏ ఒక సైన్యాలు యూదా వారి మీదికి యుద్ధం చేయడానికి వచ్చాయో వారి మీదికి, వారి మీదికి ఎవరు పంపుతున్నారు చూడండి? మోయాబీయుల మీదను, శేయీరు మాన్యవాసుల మీదను మాటుగాళ్లను పెట్టెను గనుక వారు హతులైరి. హల్లెలూయా. చెప్పండి కొట్టండి ఒకసారి గట్టిగా. ఏం చేసినారంట? వీళ్ళు ఏం చేయలేదు. యెహోషాపాతు రాజు ఏం చేయలేదు. ఏం చేసినాడంట? స్తుతిస్తున్నాడు అంట, పాడుతున్నాడంట, దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుని సన్నిధిలో మొదటిగా మనసు నిలుపుకుంటున్నాడు. దేవుని సన్నిధానంలో మనసు నిలుపుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేసినాడు తెలుసా? వాళ్ళు అలా చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఏం చేసినాడు? మాటుగాడు ఉంచినాడు. ఎవరు ఉంచినాడు చెప్పండి? మాటుగాళ్ళు ఉంచగా అక్కడ ఏం జరిగింది చూడండి. చదువున్నాన కింద. మాటుగాళ్ళు ఉంచగా కనుక ఎవరు అందులైన మా అర్థమవుతుందా?
22, 23లో చదువుతున్నాం, 24 చదువుతున్నాంలా. దీన వృత్తాంతములు 20వ అధ్యాయము, 2వ దీన వృత్తాంతములు 20వ అధ్యాయము 23, 24 చదువుతూ ఉన్నాము. అయితే ఈయన మాటలను ఉంచగా వాళ్ళు ఏమైనారంటే చెప్పండి, హద్దులైపోయినారు. ఎవరు చంపారు వీళ్ళని? యెహోషాపాతు రాజు సైన్యం చంపలే. మా అర్థమవుతుందా? ఆయన చంపలే. ఆయన ఒక కత్తి కూడా ఎవరి మీద వేసి ఆయన చంపింది లేదు. కానీ ఎవరు చంపారంట? మాటగా ఉంచాడు దేవుడు. స్తుతించినప్పుడు, నువ్వు ఆరాధించినప్పుడు, దేవుణ్ణి గణపరిచినప్పుడు, దేవుని వైపుకు నువ్వు తిరిగినప్పుడు, నీ మనసును దేవుని వైపుకు తిప్పుకున్నప్పుడు ఆయన నీ కొరకు కొందరిని పంపిస్తాడు. హల్లెలూయా. వాళ్ళు యుద్ధం చేస్తారు. చూడండి, యుద్ధము వాళ్ళు చేయక మాటగా నుంచిగా వాళ్ళందరూ కూడా ఏమైపోయినారంట? హతులైపోయినారు. అందరూ చనిపోయినారు, హతులైపోయినారు. చదువునా ఎన్నో వచ్చిన చెప్పి చదువు. 23. అమ్మోనీయులను, మోయాబీయులను, సెయిరు, మాన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పోచి ఉండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. హల్లెలూయా. ఎవరినంటే చెప్పండి, ఒక్కరిని. భలే ఉంటుంది నిజంగా. ఆత్మలో దీన్ని బాగా చదువుతూ చెప్తున్న వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని క్యాచ్గా చేస్తే కదా ఎట్లా ఉంటుందంటే అసలు కుర్చీలో కూర్చొని లేచి దేవునికి స్తోత్రం చెప్తాను. అది అర్థం కాకనే ఎక్కడో తెల్ల మొక్కలు వేసుకొని వచ్చింది. నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు మాకు ఎట్లా వచ్చిందంటే ఇక అసలు మాకు భయం లేదనిపించింది. హల్లెలూయా. ఏమొచ్చినా భయం లేదనిపించింది. చూడండి, ఇక్కడ ఆయన ఒక్కరినొకరు చెప్పుకుంటున్నారంట. ఈయన మీదకి వచ్చారు కదా, 4 సైన్యముల వారు వచ్చారు కదా సముద్రం ఒడ్డు నుండి. మన ఆమోరీయులు, మోయాబీయులు, సిరియా వాళ్ళు 4 సైన్యాలు ఈయన మీదకి వచ్చినాయి. యూదాపాతు రాజు మీదకి వచ్చినాయి. అయితే ఈయన ఏం చేసినాడు? దేవుని మీద మనసు నిలిపి స్తుతించుటకు, ఆరాధించుటకు తనను ఒక గాయకులు ఏర్పాటు చేసుకొని ఆయన వెళుతున్నప్పుడు వాళ్ళే పరుచుకున్నారంట. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళే పరుచుకొని వాళ్ళనే చంపుకొని అక్కడ ఎవ్వరు కూడా మిగిలిపోలేదు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేసినారు తెలుసా? ఆ చోటుకి వెళ్ళారు. చదువునా 24. యూదావారు 4:24 వచ్చినాం. యూదావారు అరణ్యమందున్న కాపుర్ల వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి. ఒక్కడును తప్పించుకొన లేదు. చెప్పండి, కొట్టండి. హల్లెలూయా. ఒక్కడు కూడా తప్పించుకోలేదు. అందరూ చచ్చిపోయినారు. అందరూ ఎవరి మీదకి వచ్చిన వాళ్ళు, యెహోషాపాతు రాజు మీదకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏమైపోయినారంట? చచ్చిపోయినారు, హతులైపోయినారు. అందరూ హతులైపోయినారు. అయితే వీళ్ళు అక్కడ వచ్చి చూడగా అందరూ హతులైపోయినారు. 25వ వచనం, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగదును కనబడెను. వారు తమకిష్టమైనంత మటుకు తీసుకొని తాము కొని పోదగిన కంటే ఎక్కువగా ఒలుచుకొని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టేను. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. వాళ్ళ మీద అంటే అంతమంది అంతమంది సైన్యం వచ్చేసిన 4 మంది సైన్యాలు వచ్చినప్పుడు వాళ్ళు ఒకరొకరు పొడుచుకొని చంపేసుకున్నారు. ఇప్పుడు ఎవరు కూడా మిగిలిలేరు. వాళ్ళ మీద శవాల మీద ఏమన్నాడు తెలుసా?
విలువైన అన్ని నగలు, బంగారం, వస్త్రాలు, బంగారంలో వాళ్ళ మీద ఉంటే వీళ్ళు వెళ్ళి ఏం చేసినారని తెలుసా, వాళ్ళ మీద ఉన్న ఆ బంగారాలంతా ఒలుసుకునేటప్పుడు 3 రోజులు పట్టింది. ఎన్ని రోజులు ఒలుసుకున్నారు వీళ్ళు? 3 రోజులు ఒలుసుకున్నారు. 3 రోజులు ఒలుసుకొని ఎవరు ఎత్తుకొని పోయేదానికంటే, అంటే తమ చేతనైన కంటే ఇంకా ఎక్కువగా ఎత్తుకొని పోవడానికి వాళ్ళు ఒలుసుకున్నారు. అంటే ఈడ్చుకొని పోయినారంటే మోసుకొని ఈడ్చుకొని అంతగా వాళ్ళు బంగారం తీసుకొని, వాళ్ళకి చేతకు మించి ఆ బంగారం తీసుకొని పోయినారు. హల్లెలూయా. నగలు, బంగారం తీసుకొని పోయినారు. చూసినావా దేవుడు ఏం చేసినాడు? ఆయన చేసిన ఒక మొదటి కార్యం ఏంటి చెప్పండి అమ్మ, ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. 1, దేవుని మీద మనసుని విచారించుటకు దేవుని దగ్గర మనసు నిలుపుకున్నాడు. 2వ కార్యము ఏం చెప్పండి? ఆయన స్తుతించడానికి గాయకుడిని ఏర్పాటు చేసుకున్నాడు కదా. అయితే ఆ 2 చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడు? యుద్ధం ఆయన చేసి వాళ్ళలోనే వాళ్ళు ఒకరికొకరు పొడుచుకొని చచ్చిపోయేలాగా చేసినాడు. వీళ్ళు వెళ్ళింది ఎందుకో తెలుసా? వాళ్ళ మీదున్న ఆ శవాల మీదున్న ఆ బంగారం తీసుకొచ్చుకోవడానికి వెళ్ళారు. అర్థమవుతుందా? ఈ కార్యం మనం చేసినప్పుడు ఇలాంటి కార్యము మన జీవితంలో చూస్తాం. మొదటిగా మనసు నిలుపుకోవాలి. ఎవరి మీద మనసు నిలుపుకోవాలి చెప్పండి. ఈ మనసు అనేది కొన్నిసార్లు కంట్రోల్ తప్పిపోతూ ఉంటుంది. బాగా వినండి, ఇప్పుడు మనసు గురించి నేను చెప్తా. ఈ మనసు అనేది చాలా కంట్రోల్. చూడండి, టికెట్ లేని ప్రయాణం ఏదైనా ఉన్నదంటే ఈ మనసే. అది కూడా వేగంగా వెళ్తారు మనసు. మీరు ఈడ కూర్చుంటారు, ఇక్కడ ఉన్నారు మీరు, మీ మనసు వెళ్ళిపోయింది అప్పుడే. ఎక్కడ పోయింది చెప్పండి. అందుకే మేము ఏం చెప్తున్నామో అర్థం కాదు. దేవుని స్తోత్రం. ఈ మనసు అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఊళ్ళో ఉన్న చుట్టాల దగ్గరకో, లేదంటే ఇంకొక బంధువుల దగ్గరకో, స్నేహితుల దగ్గరకో ఈ మనసు అనేది వెళ్ళిపోయి ఉంటుంది, వేగంగా వెళ్ళిపోయి ఉంటుంది. మేము ఏం చెప్తున్నామో అర్థం కాదు. అందుకే ఈ మనసుని ఏం చేయాలి తెలిసినా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు చాలా కేర్ఫుల్గా, ఎందుకంటే దేవుని వాక్యం ఎలాంటి తెలుసా? చాలా శక్తి గలది, బలము గలది. అది సైతానును ముక్కలు ముక్కలు చేసే 2 అంచెల ఖడ్గం దేవుని వాక్యం. అసలు ఉద్యోగమే లేదు. నాకైతే ఎంత సంతోషమో. దేవుని వాక్యము ఎబ్రీ పత్రికలో రాయబడి ఉన్నది 12వ అధ్యాయం. ఏమని తెలిసిన? దేవుని వాక్యం అంట 2 అంచుల ఎటువంటి ఖడ్గం కంటే 2 అంచుల ఖడ్గం కలిగినది. అది ఆ ఖడ్గం, ఆ దేవుని వాక్యం అనే ఖడ్గము ఎక్కడెక్కడ వెళ్తుందని తెలిసిన? కీళ్ళ మధ్యలో మూలలోకి వెళ్ళి ఆ కీళ్ళ మధ్యలో ఉన్న మూలలో ఉన్న వాటికి స్వస్థత ఇస్తుందంట. హల్లెలూయా. అంత ఫాస్ట్గా వెళ్తుంది అన్నమాట ఈ దేవుని వాక్యం. అంత శక్తి గలది దేవుని వాక్యం. అంత శక్తి గల దేవుని వాక్యము మన లోపల వచ్చి అది కార్యము జరగకుండా ఏం చేస్తుందంటే ఈ మనసు అనేది దేవుని వాక్యం మీద వినకుండా చేస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి. అర్థమవుతుందా? మీ మనసు ఈరోజు ఎందుకు పేదరికం, ఈరోజు ఎందుకు అనారోగ్యము అంటే ఏంటి తెలిసిన? ఈరోజు ఎందుకు సమస్యలు, ఈరోజు ఎందుకు గొడవలు అంటే దేవుని వాక్యానికి చూడలేదు. దేవుని వాక్యం మీరు ఎంత వింటారో, దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఎంత వాక్యము మీ లోపలికి పోనిస్తారో, దేవుని వాక్యాన్ని మీరు ఎంతగా చూసి చదువుతారో అంతగా మీ జీవితంలో సైతాను భయపడతారు. ఇది మాత్రం నిజం. అందుకనే సైతానికి భయం ఏం తెలుసా? దేవుని వాక్యం వీళ్ళు విన్నారంటే వీళ్ళు ఏమైపోతారు? దీవించబడతారు. అందుకే చూడండి, వాక్యం రిలీజ్ అవుతున్నప్పుడే నిద్ర వస్తుంది. వాక్యం రిలీజ్ అవుతున్నప్పుడే మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. వాక్యం రిలీజ్ అవుతున్నప్పుడే తలంపులు, ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాయి. దీన్ని బట్టి దేవుని యొక్క ఆ బ్లెస్సింగ్స్ మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని సామర్థ్యం మీకు తెలుసా? దేవుని శక్తి మీకు తెలియదా? చెప్పండి. మన దేవుడు ఎవరు చెప్పండి? చెప్తాను బాగానే, కానీ సమస్య వచ్చినప్పుడు నా దేవుడు అది చేస్తాడని నమ్ముతామా? చేస్తాడు. నా దేవుడు చేస్తాడు మాట్లాడతామా? చేస్తాడు చేస్తాడు చేస్తాడని చెప్తామా? కృంగిపోతాం, భయపడిపోతాం, టెన్షన్ పడిపోతాం. దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యంపై నమ్మకం ఉంటే కదా మీరు ఎట్టిదైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. దేవుడు నా దేవుడు గొప్పవాడు, దీన్ని నన్ను చేయించడానికి సహాయం చేస్తాడని మీరు మాట్లాడతారు. అదే మీ మాట చెప్పడం మీ జీవితంలో జరుగుతుంది. మీరు ఏం ఒప్పుకుంటారో అది మీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎక్కువగా ఏది మాట్లాడతారు చెప్పండి? ఏది మాట్లాడతారు? వీడు ఇట్లే, వీడు ఇంతే, వీడు బతికింతే, వీడి జీవితం ఇంతే, ఈ అమ్మ బతికింతే, వీళ్ళ జీవితం ఇంతే, వీళ్ళు మారరు, వీళ్ళంతే. ఎక్కువగా ఏం మాట్లాడతాం చెప్పండి? అంతా మరణమే పలుకుతాం, జీవం మాత్రం పలకం. జీవం పలకమని దేవుడు చెప్పాడు. మనకి మరణము జీవము మన నాలుగు కోశంలో దేవుడు పెట్టాడు. మనం మరణము పలికితే మరణమే మన జీవితంలో వస్తుంది, జీవాన్ని పలికితే జీవం వస్తుంది. ఈరోజు ఏం పలుకుతారు చెప్పండి? మీ మనసును దేన్ని పలకడానికి మీరు ఆ మనసుని కేంద్రీకరిస్తారు. హల్లెలూయా. అసలు యెహోషాపాతు ఎంత చక్కగా దేవుడు చేసిన కార్యములు, వాళ్ళ పితరుల జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం చదువుకోండి. దేవుడు చేసిన కార్యములన్నిటినీ కూడా ఆయన ఆ దేవునికి చెప్పి తన నోటితో మాట్లాడి ఒప్పుకొని దేవుని స్తుతిస్తాడు. తెలుసా? ఎర్ర సముద్రంలో పాయాలు చేసిన వాడిని ఆయనకి తెలుసు, యెహోషాపాతుకి. మారాను మధురంగా చేసింది యెహోషాపాతుకి తెలుసు. హల్లెలూయా. ఇక కానాను దేశంలో కానానీయులను పేరజీయులను వెళ్ళగొట్టేసి ఆ కానాను దేశాన్ని వీరికి ఇచ్చింది యెహోషాపాతుకు తెలుసు. కానానీయులు ఎంత బలిష్ఠులు తెలుసా? హల్లెలూయా. 12 మందిని మోషే గారు వచ్చి 12 మందిని కానాను దేశం వేగు చూడడానికి పంపితే అందులో మంచి వార్తను తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఇద్దరే. ఎంతమంది? ఎవరెవరు? కాలేబు, యోషువ. వీళ్ళిద్దరే మంచి వార్తలు చేస్తారు. మీరు సంఖ్యాకాండం 13వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదవండి, మంచిగా చదవండి. మీ వాక్యం మీకు అర్థమవుతుంది. ఎంతమంది తెలుసా? ఆ 10 మంది అపోజిట్గా మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ ఉన్నది నిజం, అది నిజం. అది ఆ కానానీ దేశంలో వేగు చూసి రాపండి, ఆ కానానీ దేశాన్ని దేవుడు మాకు ఇస్తాడని చెప్పి ఆయన ప్రమాణం చేశాడు. ఆ కానానీ దేశంలో మీరు మొదటిగా వెళ్ళి అక్కడ పండ్లు ఏం పండుతున్నాయి, అక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళు, అక్కడ బిల్డింగ్ కట్టారు, అది చూడటానికి మీరు పోయిరండి అని పంపిస్తే 12 మందిని ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్కరిని పంపిస్తే 12 మందిని పంపిస్తే ఈ 12 మంది ఆ కానానీ దేశంలో వెళ్తారు. వెళ్ళి అక్కడ కొన్ని రోజులు అక్కడ సంచారించి చూసి ఆ యొక్క కట్టడాలు, బిల్డింగ్ కట్టడాలు, అక్కడ పండ్లు పండే పండ్లు, ఒక దానిమ్మ పండు అంట ఒక మనిషి తల అంత ఉంటుందంట దానిమ్మ పండు. అర్థమవుతుందా? ఒక ద్రాక్ష గెల, అమ్మ వింటున్నారా? ఒక ద్రాక్ష గల అంట ఇద్దరు మోసుకొని వస్తారు దండింపై. అలాంటి పంటలు పండుతాయి, అవి మంచి పంటలు పండుతాయి. అయితే ఇవన్నీ కూడా వాళ్ళ కొన్ని పంటలు తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఈ యొక్క 12 మంది మళ్ళీ మోషే దగ్గరికి వస్తారు. అక్కడ వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా మోషేకి? అయ్యా, మేము అక్కడ అమలేకీయులను చూసితిమి, వాళ్ళ కంటికి మనమందరం ఎలా ఉన్నామంటే మిడతల్లాగా ఉన్నాం. మిడతలు తెలుసా మీకు? అమ్మా అర్థమవుతుందా? మిడతలు చెట్ల మీద ఎగురుతుంటాయి చూడమ్మా, అట్లా మిడతలు ఎగురుతుంటాయా? వీళ్ళందరూ ఏమెగురుతాయి? జిట్టలు మిడతలు ఎగురుతుంటాయి కదా ఇట్లా, చెట్టు ఈ చెట్టు మీదకి ఆ చెట్టు మీదకి ఎగురుతుంటాయి కదా ఇట్లా. అట్లా ఉన్నాం మేము వాళ్ళ కంటికి. వాళ్ళు చాలా బలమైన వాళ్ళు. ఒక్కొక్కరిని మనల్ని వాళ్ళు ఒక్కరు నలుగురిని సంకట పెట్టుకుంటారు, అంత అజానుభావులు వాళ్ళు అన్నారు. అది నిజమే. అర్థమవుతుందా? వాళ్ళంత ఎత్తులున్నారు, వాళ్ళంతా వీళ్ళకు చూస్తే వాళ్ళు పోల్చుకుంటే అమ్మ అంత పెద్దగా వాళ్ళు ఉన్నారు. అయితే అది నిజమే. కానీ కాలేబు వీళ్ళ మాటలు, 10 మంది మాటలు వీళ్ళు భయపడిపోతారు ఇశ్రాయేలు ప్రజలు.
ఇశ్రాయేలు యూదా వారు ఏం చేస్తారు చెప్పండి? భయపడిపోయి ఆ మోషే మీద రాళ్ళు ఎత్తుకుంటారు. నువ్వేమో మమ్మల్ని ఐగుప్త దేశంలోనే తీసుకొస్తేవి, కానాన్ని తీసుకుపోతామని. అక్కడ చూస్తే జనం అలా ఉన్నారంట, మమ్మల్ని ఏం కానాన్ని చేరుస్తామని వాళ్ళు మోషే మీద సన్నిగారు గొనిగారు. హల్లెలూయా. అయితే వాళ్ళ మధ్యలో ఈ ఇద్దరు లేచి నిలబడ్డారు. ఈ రోజుల్లో చూడండి, ఎంతోమంది మందిరానికి వస్తారు, కానీ ఒక్కరో ఇద్దరు దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళి ఆ వాక్యములో ఉన్నటువంటి సారాంశాన్ని పొందుకొని వాళ్ళు బహుగా దీవించబడేది వాళ్ళు ఇద్దరో ఒక్కరో ముగ్గురే. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే వీళ్ళిద్దరూ లేచి నిలబడి ఏం చెప్తున్నారు? మీరందరూ వినండి, యూదా ఇశ్రాయేలు వాళ్ళారు, మీరందరూ వినండి. ఇదిగో వాళ్ళని దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు వాగ్దానము మన పితరులకు వాగ్దానం చేశాడు. నీ సంతానానికి కానాను దేశం ఇస్తానని మన పితరులకు వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా మనకి ఇస్తాడు. మన శక్తి చాలు వాళ్ళు జయించడానికి అని చెప్పారు. హల్లెలూయా. మన బలము చాలు వాళ్ళు మనం జయించడానికని ఈ ఇద్దరు లేచి నిలబడి చెప్పారు. వాళ్ళిద్దరే కానాను దేశంలో వెళ్ళారు. హల్లెలూయా. మిగతా 10 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు పోలేదు. నమ్మని వాళ్ళు ఎవరు కూడా కానాను దేశంలో ప్రవేశించలేదండి. ఆ ఫలం తినలేదు. ఎవరైతే లేచి నిలబడి మా శక్తి సరిపోతుంది, మా దేవుడు వారిని మాకు ఇస్తాడు అని ఎప్పుడు వాళ్ళు లేచి నిలబడి వాళ్ళు చెప్పారో, మాట పలికారో, వాళ్ళిద్దరే వెళ్ళారు కానాను దేశం. హల్లెలూయా. నీ మనసుని నా దేవుడు ఎంత గొప్పవాడని నువ్వు తెలుసుకుని నీ మనసుని ఆయన వైపుకి నిలుపుకుంటే కదా, నీ సమస్య నా దేవుడి ముందర చిన్నది అనుకుంటే కదా అది చిన్నగానే ఉంటుంది. నీ సమస్యని పెద్దది అనుకుంటే కానీ అది పెద్దగానే ఉంటుంది. నిర్ణయం నీ చేతిలో ఉంది. నీ మనసు ఏం చెప్తుంది నీకు? చెప్పండి. నీ మనసు సమస్యలు వచ్చినప్పుడు ఎటు వైపుకు ఉరుకుతున్నది? దేవుడు సజీవుడైన జీవం గల దేవుని వైపుకు ఉరికింది అనుకోండి, యోషాపాతు జీవితంలో చూసినట్టుగా చూస్తారు. ఆయన బ్రతికిన దినమంతా నెమ్మదిగా ఉన్నదని మీరు అధ్యాయం చదవండి. సైన్యంలో వచ్చి యుద్ధం చేస్తలేదు, నెమ్మదిగా ఉన్నాడు అతను. ఆయన చేసిన కార్యం రెండే. ఒకటేం చెప్పండి? ఒకటి దేవుని మీద మనసు నిలుపుకున్నాడు, రెండో కార్యము ప్రభువుని స్తుతించాడు. మరి ఏ విషయంలో కూడా ప్రభువుని స్తుతించాలి, కృతజ్ఞతలు చెప్పాలా. నువ్వేం చేస్తావు నన్ను? ఈ అనారోగ్యం నన్నేం చేస్తుంది? నా దేవుడు నా కొరకు ఏం పొందాడు? దెబ్బలు గాయాలు పొందుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా గాయాల ద్వారా నేను స్వస్థ పొందుకున్నాను. అనారోగ్యం నన్నేం చేస్తావు నువ్వు? నా దేవుని గాయాలను నేను స్వస్థ పొందాను, నేను ఇది నమ్ముతున్నానని నువ్వు చెప్పు. మెర్రక్కలు జరగకపోతే అప్పుడు అడుగు. ఒక అమ్మ నిజంగా దేవుని బిడ్డలారా ఈ మాటలతో చాలామంది స్వస్థతలు పొందుకున్నారు. ఒక ఆమెకి కడుపులో పేగులన్నీ కూడా కుళ్ళిపోయినాయంట తెలుసా? కడుపులో పేగులు సాక్ష్యం, కడుపులో పేగులన్నీ కూడా ఏమైపోయినాయి తెలుసా? కుళ్ళిపోయినాయి, పాచిపట్టి కుళ్ళిపోయి. ఆమె బాత్రూమ్ వెళ్ళినప్పుడు ఏమొస్తుంది తెలుసా? చీము నెత్తురు వస్తుందంట. లెట్రిన్ రాదు, ఏమొస్తుందంటే చీము నెత్తురు. అది కూడా ఆమె అన్ని రాదు. దేవుడు అంటే తెలియదు, యేసుక్రీస్తు ప్రభు తెలియదు. ఆమె అన్ని రాదు. ఒకరోజు ఇట్లే అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అన్ని దగ్గర ఆమె మెడిసిన్ తీసుకున్నా, ఏ మాత్రమో ఆమెకి బాగా కాకున్నప్పుడు ఎవరో చెప్తే మందిరానికి వెళ్ళిందంట. మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో పాస్టర్ చెప్పినాడు, ఆమె విషయం చెప్పినప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నీవు ఏమని చెప్పాలి తెలుసా? నీ గాయపడిన హస్తంలో నుండి నేను స్వస్థత పొందాను, నా కొరకు నువ్వు గాయాలు పొందావు, ఆ గాయాల నుండి నేను స్వస్థ పొందినానని నువ్వు చెప్పమ్మా, రోజుకి 100 సార్లు చెప్పు అని చెప్పి ఆమెకు ఆ ఒక్క మాట చెప్పి పంపించాడు వాక్యం. ఎన్ని మంది డాక్టర్ దగ్గర వెళ్ళినా ఏమి బాగా, కానీ ఆమె జీవితంలో ప్రతిరోజు కూడా వెళ్తే ఏమొచ్చేదంట? సీము నెత్తురు వచ్చేది టాయిలెట్కి వెళ్తే. అయితే ఈమె రోజుకు 100 సార్లు కాదు 500 సార్లు చెప్పేది. ఎన్నిసార్లు? ఒక్క రోజుకి 500 సార్లు దేవునికి నీ గాయాల నుండి నేను స్వస్థ పొందాను, నీ గాయాల నుండి నేను స్వస్థ పొందాను, నాకు స్వస్థత కలిగిందని ఒక్క రోజుకి 500 సార్లు ఈ మాట చెప్పేదంట. హల్లెలూయా. సాధ్యమా? మనం చెప్తామా? 12 రోజుల్లో
ఎట్లా అయిపోయిందంటే అసలు ఆమె కడుపులో ఉన్న పేగులన్నీ కూడా స్వస్థత పొంది ఆమె మామూలుగా మనం ఎలాగ టైలెట్ పోతామో అలాగ టైలెట్ పోయి వచ్చిందంట. చెప్పండి కూడా దేవుడు ఏం జరిగింది అని చెప్పి మళ్ళా స్థానికు మళ్ళా అన్ని బ్లడ్ టెస్ట్ చేస్తే ఆమెలో ఎటువంటి రోగం ఆమెలో లేదు. నమ్మాల, విశ్వసించి నువ్వు పలకాల. అసలు పలకరు. ఈ సమస్య నన్ను ఏం చేయదు, ఎందుకంటే నా దేవుడు నాకు ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు. చూడండి, యెహోషాపాతు రాజు ఎవరి మీద మనసు నిలుపుకున్నాడు చెప్పండి? ఎవరి మీద మనసు? ఈ మనసుని పోనీయద్దు. ఎవరి వైపుకి తిప్పాలా? ఎవరి వైపు తిప్పాలా? నీ ఆశీర్వాదం నీ చేతుల్లోనే ఉంది. నీ వాక్యం పలికే దాంట్లోనే ఉంది. నీ వాక్యాన్ని నువ్వు ఒప్పుకునే దాంట్లో ఉంది. వాక్యం నువ్వు వినే దాంట్లో ఉన్నది. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే దాంట్లోనే ఉన్నది. కానీ నీ ఆశీర్వాదం ఇంకెందులో లేదు. నువ్వు కష్టపడచ్చు, రాత్రి పగులు నీకు 40,000 50,000 రూపాయలు నీకు రావచ్చు సంపాదన, కానీ ఏం ప్రయోజనం లేదు. దేవుని వాక్యాన్ని మనము క్రైస్తవులమైన మనము ఈ లోకంలో నుండి వేరుపాటుగా దేవుడు మనల్ని చేశాడు. మనం లోకస్తులు కాదు, లోకంలో నుండి మనల్ని దేవుడు వేరుపాటు చేశాడు. కాబట్టి దేవుని మాటను మనం నమ్మాలి. దేవుని మాట నమ్మి ప్రతిరోజు నువ్వు అపోజిట్గా మాట్లాడు. సాతాను నీ చెవులో వచ్చి చెప్తాడు, సాతాను నీ మనసులో వచ్చి చెప్తాడు, సాతాను నీ మనసును అటు ఇటు తిప్పుతాడు. నీవు ఒక్కటే తెలుసుకోవాలి, దేవుని వైపుకే నీ మనసును తిప్పాలి. ఎవరి వైపు తిప్పాలి చెప్పండి? దేవుని వైపే. ఎందుకంటే ఆయన నీ కార్యం చేసి ఇంకెవరు చేయరు. హల్లెలూయా. నిలుపుకున్నాడంట. ఎవరి వైపుకి నిలుపుకున్నాడు? ఏమన్నా కానీ నేను దేవుణ్ణే నేను స్తుతిస్తాను, దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఆయన నా పితరుల జీవితంలో ఆయన వాగ్దానాలు చేసినాడు, నా పితరుల జీవితంలో ఆయన అద్భుతాలు చేసినాడు, నా జీవితంలో కూడా చేస్తాడు. ఆమేన్. ఎవరు తీసుకుంటారు ఈ మాటలు? తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఆమెన్ అని ఒక గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడే నీ జీవితంలో ఏం దొరుకుతుంది తెలుసా? నేను ఇది అబద్ధం కాదు, ఏదో నేను నేర్పించడానికి చెప్పలేదు. ఇది సత్యం, దేవుని వాక్యం సత్యం. ఈ సత్యంలో ఎవరు నడుస్తారో వారు అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ నీ మనస్సుని ఒక్కరు నిలుపుకోవాలా? పోనీయద్దు. మనస్సు పోతుంది, అటు పోతుంది, ఇటు పోతుంది. అసలు ఎంత సంచారం అంటే అంత సంచారం చేస్తూ ఉంటుంది. కానీ ఉండక్కడ సజీవుడైన దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? మృతుల్లో నుంచి లేపబడిన దేవుడు ఉన్నాడు. మా కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఉన్నాడు. అద్భుతాలు చేసిన దేవుడు ఉన్నాడు. ఆయన మీదికి మనసు పోవాలి. ఉండక్కడ ఒక నిమిషం ఆగని చెప్పాలి. ఎన్ని సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు తెలుసా? ఎన్ని సాక్ష్యాలు నేను చెప్తావు తెలుసా? హల్లెలూయా. రూతు గ్రంథము రూతు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాము. ఈ యొక్క స్త్రీ గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వాక్యం చదువుతున్నప్పుడు అలా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. రూతు గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకునినప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను. కనుక వారు బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. హల్లెలూయా. ఇక్కడ అత్త కోడల గురించి మనం చూస్తున్నాం. ఎలా చెప్పండి? అత్త కోడలు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అత్త కోడలు ఉన్నారు కదా, దేవుని స్తోత్రం. 2 ఫ్యామిలీలు ఉన్నారు. అత్త కోడలు 3 ఫ్యామిలీలు ఉన్నారు. అత్త కోడలు నా చిట్టికి ఇంకా 4 కొడుకులు వస్తారు రాబోయే దినాల్లో, కొడుకుకి భార్య. అయితే ఇక్కడ వినండి, అత్త కోడలు వీళ్ళిద్దరు చెప్పండి, అత్త కోడలు. ఈ యొక్క నయోమికి ఏం తెలుసు? 2 కోడలు, 2 కొడుకులు, ఇద్దరు కొడుకులకు పెళ్ళి అయితే 2 కోడలు. అయితే ఈమె తన యొక్క బెత్లెహేము అనే ఊరిని విడిచిపెట్టి, కరువు వచ్చిన దాన్ని బట్టి బెత్లెహేము అనే ఊరిని వదిలేసి ఆమె మోయా దేశంలోనికి వెళ్ళింది. ఎందుకంటే కరువు వచ్చింది ఊళ్ళో, మరి తినడానికి కూడా కష్టమైపోతుందని ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశంలో బాగా సమృద్ధిగా ఉందంటే అక్కడికి వెళ్ళిపోయింది. తాను తన పిల్లలు 2 కొడుకులు తీసుకొని, భర్తను తీసుకొని ఈ యొక్క స్త్రీ నయోమి
ఆ దేశానికి వెళ్ళిపోయింది, మోయా దేశానికి వెళితే అక్కడ కొంతమంది ఇద్దరు స్త్రీలను చూసి ఆమె తన కొడుకులకి వివాహం చేసింది. వివాహం చేసిన తర్వాత ఆ కొడుకులు ఇద్దరు చచ్చిపోయినారు, ఆ నయోమి భర్త కూడా చనిపోయినాడు. అమ్మ అర్థమైందా? నయోమి భర్త చనిపోయినాడు, నయోమి ఇద్దరు కొడుకులు కూడా చనిపోయినారు, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే మళ్ళీ తన యొక్క దేశంలో అంటే ఆ యొక్క బెత్లెహేములో ఆహారం సమృద్ధిగా ఉందని విని, ఆ వార్తను విని తిరిగి తన ఒక ఊరికి తన స్వదేశానికి వెళ్ళిపోవడానికి ఈమె వెళుతూ ఉన్నది. అప్పుడు వెళుతూ ఈ యొక్క ఇద్దరు కోడలను చూసి ఏమంటుందంటే, ఒక కోడల పేరు ఏం పేరు తెలుసా? రూతు. ఇంకొక కోడల పేరు ఓర్ప. మరి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కోడలు అమ్మ జయమ్మ ఇల్లు, ఒక కోడల పేరు ఏం తెలిసిన? రూతు. ఇంకొక కోడల పేరు ఓర్ప. వీళ్ళిద్దరు ఓర్ప రూతులు ఇద్దరు కలిసి వాళ్ళతో చెప్పింది. ఈ అత్త చెప్తుంది నయోమి, అమ్మ నేను నా దేశానికి నా ఊరికి నేను వెళ్ళిపోతున్నాను, మీరేం చేయండి, మీ తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, మీ తండ్రి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి ఇంకా మీరు యవ్వనస్తులు, మీరు యవ్వన దశలో ఉన్నారు, మీరు పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లలు కనుక్కోండి అమ్మా, మంచి కుటుంబం అవుతుంది, మంచి సంసారం అవుతుంది అని అత్త కోడలతో చెప్తుంది. అందుకు ఈ యొక్క రూతు ఓర్ప అనే యొక్క కోడలు ఉంది కదా, ఈమె ఏం చేసిందంటే మా అత్త నా గురించి చాలా బాగా చెప్పిందని చెప్పి, నాకు వయసు ఉంది ఇంకా అని ఆమె చాలా బాగా చెప్పిందని చెప్పి ఏం చేసింది తెలిసిన, ఆమెను అత్తను ముద్దు పెట్టుకొని సరే అత్త నేను వెళ్ళిపోతానని చెప్పి అత్తకు ముద్దులు పెట్టి ఆమె బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాను వాళ్ళ తండ్రి ఇంటికి. హల్లెలూయా. ఇక రూతు ఉంది, ఈమె అన్ని వాళ్ళు దేవుని బిడ్డ కాదు. అయితే ఈమె ఏం చేసిందంటే ఈమె అత్తతో చెప్తుంది, అత్త నేను నీ వెంటనే వస్తా. అర్థమవుతుందా? నేను నీ వెంటనే వస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ జనమే నా జనం, నీవు నా వెంట రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నువ్వు అనొద్దు. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో అక్కడే నేను కూడా పాతి పెట్టబడతా. నేను అనేది నువ్వు రావద్దని చెప్పొద్దు అని ఈ యొక్క రూతు అంటే కోడలు అత్తను చూసి అంటుంది. అప్పుడు అత్త తెలుసుకునిందంట, అశోక్ అత్త తెలుసుకునిందంట ఏమని తెలుసా, ఈమె నా వెంట వచ్చేటకు ఈమెకి ఏం కుదిరిందంట, మనసు కుదిరించుకునిందంట. చూడండి, మనసు అనేది కుదిరించుకునేది చాలా కష్టం. మనసు కుదురుబాటు కాదు. ఎంత దేవుని వాక్యానికి లోపరుచుకున్నామంటే లోపడదండి, చాలా కష్టం. వ్యతిరేకం చూడండి, అత్త కోడలు మనసు కుదురుతుంది ఎప్పుడైనా. అత్త ఒకటి చెప్తే కోడలు ఒకటి చేస్తారు, కోడలు ఒకటి చెప్తే అత్త ఒకటి చేస్తారు. అస్సలు వాళ్ళకి వీళ్ళు పొత్తుండే ఉండదు. హల్లెలూయా. అర్థమైందా? అప్పుడు అత్త తెలుసుకునేదంట, ఈమె మనసు నా వెంట వచ్చేదానికి నేను బంధువులని, ఊరిని, పుట్టినూరిని, తండ్రి ఇంటిని వదులుకొని వచ్చేకి ఈమె మనసు కుదిరినది అనుకొని ఆమె గమ్మునైపోయింది. వాళ్ళిద్దరు కూడా ఎక్కడికి వచ్చినారు? బెత్లెహేముకు. అత్త వాళ్ళు ఉన్న ఊరికి, పుట్టినూరికి వచ్చేసినారు. దేవుని యొక్క రెక్కల నీడలోనికి ఆమె వచ్చేసింది. ఇప్పుడు రూతు విధవరాలుగా ఉన్నది, నయోమి అత్త విధవరాలుగా ఉన్నది. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇల్లు అంతా పడిపోయింది అక్కడంతా. హల్లెలూయా. వాళ్ళ ఇంటికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది కదా, అక్కడ వెళ్ళిపోయి వాళ్ళు ఈ ఊరు వచ్చి చూస్తే ఆ ఇల్లు ఏమైపోయింది కదా, కూలిపోయి అది ఉంది. ఆ ఇల్లును కొంచెం అట్లా బాగు చేసుకొని అక్కడే వాళ్ళు ఇద్దరు కూడా మకాన్ వేసి ఉంటారు. అయితే అక్కడ ఆ అత్తకి కోడలు చెప్తుంది, అత్త ఎందుకంటే కోడలు యవ్వనస్తురాలు వయసులో ఉంది, ఆ అత్త కొద్దిగా మెత్తబడిపోయింది, వృద్ధురాలు కాబట్టి ఏమంటుందంటే అత్తను చూసి, అత్త నేను వెళ్ళి ఏం చేస్తానంటే మనకు ఆహారం కొరకు కొంచెము నేను వెళ్ళి పొలంలో, నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేరు కదా, పని ఎవరు ఇస్తారో ఎవరు ఇరో నాకు తెలీదు, నేనేం చేస్తానంటే అక్కడ పరిగెలు అంటే కోతలు కోసేసి ఉంటారు కదా అమ్మ, ఒడ్లు మనకి ఇక్కడ ఒడ్లు, అక్కడ గోధుమలు, ఒడ్లు కోతలు కోసి ఉంటారు కదా. అయితే అక్కడ నేను వెళ్ళి ఏం చేస్తానంటే పోయి కొంచెం పరిగెని ఏరుకొని వస్తాను, ఆ ఏరుకొచ్చిన పరిగెతో మనము జీవనం చేసేకి ఆహారం అవుతుంది అని చెప్పి చెప్తే అత్త ఏం చేస్తుంది, సరే మంచిదేమ్మా నువ్వు వెళ్ళు అని చెప్తాను, దేవుడు నీకు తోడుకున్నాడు వెళ్ళమ్మా అని చెప్తాను. ఆమె ఏం చేస్తుందంటే వచ్చి బోయాజు
అని ఒక పొలంలో ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళు కోస్తూ ఉన్నప్పుడు, అది చేను కోస్తున్నప్పుడు ఈమె ఏం చేస్తుంది అసలు వాళ్ళు వెనకాల వెళ్ళి ఏరుకుంటారు, కింద పడినవన్నీ ఏరుకుంటూ ఉంటారు. హల్లెలూయా! ఎంత బాగుంటుందంటే వాక్యము. ఏరుకుంటూ ఉంటే ఆ పొలంలో అక్కడ ఎవరు వస్తారంటే ఆ పొలము కలిగినటువంటి ఓనర్ వస్తారు. అర్థమైందా? ఓనర్ వస్తాడు, ఆ పొలం కలిగినటువంటి ఆ పొలం యజమానుడు వస్తాడు. వచ్చినప్పుడు ఈమె కొత్తగా కనపడుతుంది. ఈమె ఎవరు, ఈ చిన్నది ఎవరు అని ఆయన చూస్తాడు. ఈ చిన్నది ఎవరు అని చూస్తే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు కదా. నయోమి అంటే ఈ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? సొంత దేశం, సొంత ఎన్ని సంవత్సరాలు పోయినా వాళ్ళకి గుర్తే కదా. భర్త అంత పరిచయం, బంధువులు, చుట్టాలు అందరూ అక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే ఆ పని చేసే వాళ్ళు అంటారు ఈమె రూతు నయోమి కోడలు అని చెప్తారు. ఈమె ఎవరంటే నయోమి కోడలు, ఈమె నయోమి వెంట వచ్చేసింది అని చెప్తారు. అప్పుడు ఈ రూతు దగ్గరికి వెళ్ళి ఎంత మంచి మాటలు మాట్లాడతారంటే నాకు చాలా ఇష్టం ఆ మాటలు. చూడండి, మనం చదువుతాము. చదువుతాం, ఒక నిమిషం ఉండండి. చాలా దేవుడు మంచి పవర్ఫుల్గా మాట్లాడుతున్నారు. అయితే మనం చదువుదాము. రెండో అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. మోయాబీయులు రాలైన రూతు. చదువు నాన్న, 2వ వచనం చదువు. దొరకలేదా నాన్న? పేజీ నంబర్. న్యాయాధిపతులు పక్కకుంటుంది, న్యాయాధిపతులు అయినాక వస్తుంది నాన్న. న్యాయాధిపతులు అయినాక వస్తుంది. నేను చదువుతున్నాను, దయచేసి ఇప్పుడు చదవండి. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె వేరుకుంటునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనేను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోకి వచ్చి చేను కోయి వారి వెనుక పొలములో ఏర్కొనేను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలెమెలెకు వంశస్థుడైన బోయాజుది. ఆ పొలము బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాకని తోడై ఉండును గాకని నేను చెప్పాను. కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకని. అప్పుడు బోయాజు కోయి వారి మీద ఉంచిన తన పనివారిని చూసి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయి వారి మీద ఉంచిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవ్వనస్తురాలు. అమ్మ అర్థమవుతుందా? ఈమె ఎవరు? విధవరాలే కానీ యవ్వనస్తురాలు. నేను 7వ వచనం చదువుతున్నా.
నాకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొను చుండెను. కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చునేది. వాడు అప్పుడు బోయాజు 8వ వచనము, అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తల యొద్ద నిలకడగా ఉంటుము. వారు పోయి చేనును కనిపెట్టి వారిని వెంబడించును. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నీకు దాహ మగునప్పుడు కుండ యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పారు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినై ఉన్న నాయందు లక్ష్యం ఉంచుచున్నావు, నీకు కటాక్షము కలిగినను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడింది. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము ఎద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము నిచ్చునని ఆమె ఉత్తరమిచ్చాను. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు నీ తల్లి ఆయన పోయి ఏరుకుంటా ఉంటే ఈ బోయాలు వచ్చి ఆమె చూసి చెప్తున్నాడు అనమాట, అమ్మా, నువ్వు నీ తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి వచ్చావు, నీ యవ్వనస్తురాలివి, నువ్వు యెహోవా రెక్కల నీడ కిందకు వచ్చినావు, ఆయన నీకు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడంట ఆయన? నువ్వు యవ్వనస్తురాలు ఇంకా దగ్గర ఆయన చేసి నువ్వు ఇశ్రాయేలు దేవుని యొక్క రెక్కల కిందికి నువ్వు వచ్చినావు అని చెప్పి ఆమెకు చెప్పి ఆమెతో మాట్లాడి ఆయన నీకు ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. నువ్వు అంతా విడిచిపెట్టి వచ్చినావు కదా, నీ అక్కను వెంబడించడానికి నువ్వు మనసు నింపుకున్నావు కదా, ఆయన నీకేమిస్తాడు చెప్పండి? బహుమానం ఇస్తాడు. మామూలుగా ఇస్తాడు ఆయన ఇస్తే బహుమానం. ఎట్లా ఇస్తాను చెప్పండి? అదే నువ్వు 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. అదే అలా సాయం చేస్తే బాగుంటుంది. 3వ అధ్యాయం 10వ వచనము, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అని చెప్పినాడు. హల్లెలూయా. ఏం చేయలేదు చూడండి. భర్త చనిపోతే ఏం చేస్తాను చెప్పండి? యవ్వన స్త్రీలే కానీ యవ్వన అబ్బాయిలు కానీ చచ్చిపోతే ఇంకొక అన్నం చేసుకుంటారు, ఇంకొక ఆయనను చేసుకుంటారు కదా, ఇంకా వాళ్ళ కుటుంబం ఏర్పడతారు. అంతేందుకు రూతు ఓర్పా జీవితంలో చూస్తే ఓర్పా వెళ్ళిపోయింది, చరిత్ర లేదు. కానీ ఈమె చూసినట్లయితే ఈమెకు చరిత్ర ఉంది. హల్లెలూయా. బైబిల్లో ఆడవాళ్ళ పేర్లు ఎక్కువ లేవు, 2 ఉన్నాయి. ఒకటి ఎస్తరు, రూతు గ్రంథం. హల్లెలూయా. ఈ రూతు కూడా ఎవరు తెలుసా? అన్యురాలు, క్రైస్తవురాలు కాదు. కానీ ఈమె కొద్ది వారిని కానీ, ఎంత బాగా అంటున్నాడంటే 10వ వచనంలో, కొద్ది వారిని కానీ గొప్పవారిని కానీ యవ్వనస్తులను వెంబడించక నీ మనసును నీ అత్తతో నువ్వు రావడానికి నువ్వు మనసు నింపుకున్నావు కదా, అక్కడేమో యెహోవా నీకు బహుమానం ఇస్తాడు అని, ఇక్కడ నిన్ను ఆయన దీవిస్తాడు. నీ సత్ప్రవర్తన చాలా గొప్పదని ఒప్పుకున్నాడు. ఏ సేనులో వెళ్ళి పరిగె ఏరుకునిందో అదే సేనుకు దేవుడు ఓనర్గా చేశాడు. హల్లెలూయా. ఏ సేనులో వెళ్ళి అందరినీ వదులుకొని వచ్చి ఏ సేనులో ఏరుకుంటుందో పరిగె,
అదే సేనికి యజమానురాలుగా దేవుడు చేశాడు. ఎంత న్యాయవంతుడండి! ఆయన గురించి మనము ఆయన గురించి పోగొట్టుకున్నాము, ఎన్ని అంతలు ఇస్తాడు తెలుసా? ఆ రూతు ఒక కడుపులో నుండి వచ్చిన వాడే దావీదు, ఆ దావీదు కడుపులో నుండి వచ్చిన వాడే యేసుక్రీస్తు. అర్థమైందా? చరిత్రలో నిలిచిపోయిన స్త్రీ. ఎందుకంటే ఆ మనసు నిలుపుకునేది. లోకం పైన ఏది మనసు పోలిస్తలేదు, దేవుని వైపుకే మనసు తిప్పింది. దేవునిలో జీవించడానికి మనసు తిప్పింది. దేవుని గొప్ప కార్యాలు ఆమె జీవితంలో చూసింది. హల్లెలూయా. ఈరోజు మన మనసు ఎట్టు పోనిస్తున్నాం చెప్పండి? ఎక్కడ పోతే అక్కడ పోతుంది ఆ మనసు. చూడండి, మనసు అంతా కూడా మంచిదే ఆశిస్తుంది, మంచిదే కోరుకుంటుంది, సుఖాన్ని కోరుకుంటుంది మనసు, సంతోషాన్ని కోరుకుంటుంది మనసు, ఎంజాయ్ని కోరుకుంటుంది మనసు. హల్లెలూయా. అది ఏదైనా సరే, అన్నింటిలో సరే, ఏదైనా సరే, అది మనసు ఎలా ఉండాలా? సంతోషంగా. ఈ మనసును సంతోష పెట్టడానికి ఈ మనసు ఎక్కడ వెళుతుందో శరీరం అటే వెళ్ళిపోతుంది. బీరు బాగా పోతుంది. ఎంజాయ్మెంట్లు ఎక్కడున్నాయంటే అక్కడ వెళ్ళిపోతుంది మనసు. కానీ ఈ మనసుని నువ్వు పట్టుకుంటే, ఈ మనసుని దేవుని వైపుకు నిలిపితే ఏం జరుగుతుందో చెప్పండి? అద్భుతం జరుగుతుంది. మనసు మాత్రం చాలా డేంజర్, దాన్ని పట్టుకోవాలి. మనసు పోయిన చోటికి అంతా మనిషి పోవటానికి వీలు. హల్లెలూయా. నా సమస్య అలాంటిదండి, ఏం చేస్తాం మరి అని చాలామంది ఈజీగా తప్పించుకుంటారు చెప్పి. తప్పది. హల్లెలూయా. కానీ నీ సమస్యను పరిష్కారం చేసే దేవుడు ఉన్నాడు కదా. అగ్గిలో వేస్తే కూడా కాలిపోకుండా కాపాడే దేవుడు ఉన్నాడు కదా. ఉన్నాడా లేదా? నీళ్ళు వేస్తే మునిగిపోకుండా లేవనెత్తే దేవుడు ఉన్నాడా లేదా? అంటే నీళ్ళ కంటే అగ్ని కంటే పెద్దది ఉందా మా సమస్యలు? చెప్పండి అమ్మా. అగ్గిలో ఎవరు వేసినారు చెప్పండి? ఎవరు వేసినారు తెలుసా? శద్రకు, మేషకు, అబ్నేగోనులు ఏడేసినారు? ఎందుకు వేసినారు? ఆయన ప్రతిమను నిలబెట్టిన రాజు నిలబెట్టిన ప్రతిమను మొక్కుకుంటే రాజాకి మొక్కమని దానియేలు గారు 3వ అధ్యాయంలో మేము మొక్కము అంటే ఏం చేశారు? మేము మొక్కమని నువ్వు తెలుసుకో అంతే. మేము సేవించుచున్న దేవుడు ఈ వేడిని గల అగ్ని గుండములో నుండి తప్పించుటకు ఎవరంట? సమర్థుడు. హల్లెలూయా. ఎట్లా నమ్ముతున్నామండి మన దేవుణ్ణి? అగ్గి కంటే పెద్ద సమస్య నాది ఇది. అయితే అగ్గిలో వేసిన వాళ్ళు కాలిపోయినారు అక్కడ. అర్థమవుతుందా? అగ్గిలో వేసిన సైనికులు ఉన్నారు కదా, వాళ్ళు కాలిపోయినారు. కానీ అగ్గిలో పడిన వాళ్ళు ఏమై ఉంటారు చెప్పండి? బూడిద అయిపోయి ఉన్నారు, కాలేదు. హల్లెలూయా. ఏమన్నాడు? మా దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు, మమ్మల్ని కాలిపోనీయాడు అని చెప్పాడు. ఇందును గురించి రాజాను తెలుసుకోవాలి అంతే. నీకు ప్రత్యుత్తరం ఇచ్చామని మాకు లేదు, చింత మాకు లేదంట. నీకేం చెప్పారు నీకు చింత? రాజదేవుడు నాకు మాట్లాడతారా? ఏమ్మా, ఎవరు మాట్లాడతారు అట్లా? రాజు మాట్లాడతారు అట్లా? నీకు ఉత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు. మా దేవుడు శక్తి కలదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసుకో, నువ్వు నిలబెట్టిన ప్రతిమ మాత్రం మొక్క. ఎవరైనా ఉన్నారా ఇలాగా మనసును దృఢపరచుకోవడానికి, బలంగా నిలబడే ఈ తుచ్చమైన నాకొద్దు, నా దేవుడు దీనికంటే గొప్ప వాటిని నాకు ఇస్తాడు. హల్లెలూయా. మనసు దేవుని పైన నిలుపుకునే వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడగలరు. మిగతా వాళ్ళందరూ కూడా పడిపోతారు కసుకుమని. వాడు సాతాను బిస్కెట్లు వేస్తూ ఉంటాడు, ఇట్లా బిస్కెట్లు వేస్తుంటాడు. ఏంటి చెప్పండి? తుచ్చమైన వాటికి అంతా ఇటు అటు పరిగెత్తడానికి. ఆ ఎంజాయ్మెంట్లు, ఈ ఎంజాయ్మెంట్, అక్కడ పెట్టిపోతే ఎంజాయ్మెంట్, ఎంజాయ్మెంట్, ఆ ఎంజాయ్మెంట్, ప్రార్థన విడిచిపెట్టి, స్తోత్రం చెప్పి విడిచిపెట్టి, దేవుని పైన మనసు తిప్పుకొని ఎంజాయ్ చేయడానికి వాడు తిప్పుతూ బిస్కెట్లు వేస్తుంటే వాడి వెనక పరిగెత్తనే ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుళ్ళారా, ఈ మనసు నిలుపుకుంటే ఏం జరుగుతుందో చెప్పండి? శద్రకు, మేషకు జీవితంలో జరిగినట్టే మీ జీవితంలో జరుగుతుంది. మనసు ఎక్కడ నిలుపుకోవాలా? నా దేవుడే నాకు సమస్తము, సర్వము నా దేవుడే.
ఏం చేయలేదు. హల్లెలూయా. చేస్తాయా? మనం చేస్తాయా? అస్సలు ఒక్క ఎంటి కూడా రాలేదు. వాళ్ళు అగ్గిలో పడవేస్తే వాళ్ళ ఎంటుకల్లో అసలు కమ్ముడు వాసన ఎట్లా వస్తుందండి చెప్పు? అగ్గి పడితే, అగ్గిలో ఎంటుకలు పడితే ఎట్లా వస్తాయి వాసన? కమ్ముడు వాసన వస్తుందా లేదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాసన చూస్తుంటే అసలు అగ్గి వాసన వాళ్ళకి రావట్లేదంట. అగ్గి వాసన వాళ్ళకి రాలేదు. చెయ్యి కాలితే చెయ్యి వాసన చూసుకొని వాసన వస్తుంది, కమ్ముడు వాసన వస్తుంది. అలాంటిది వాళ్ళ అగ్గిలో పడి, వాళ్ళ అగ్గిలో నుండి ఆ రాజు బయటికి పిలుస్తున్నాడు. సజీవమైన జీవం గల దేవుడి సేవకుల్లో మీరు రాండప్ప బయటికి అని చెప్పి పిలిస్తే వాళ్ళు వచ్చినాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాసన చూస్తున్నారంట. కానీ ఏం లేదు, అగ్గి వాసన కూడా రావట్లేదంట వాళ్ళ దగ్గర. ఏంటండి అంత గొప్ప నమ్మకం, అంత గొప్ప విశ్వాసం వాళ్ళు దేవుని పైన పెడితే దేవుడు వాళ్ళ జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. రూతు జీవితంలో అన్నీ విడిచిపెట్టి అత్తను వెంబడించడానికి మనసు నింపుకున్నప్పుడు ఆమె జీవితంలో ఏం జరిగింది? మనసు అనేది దేవుడి వైపు నింపుకోవాలి. పరిస్థితులను చూడొద్దు, సమస్యలు చూడొద్దు. మనం ఎవరిని చూడాలి చెప్పండి? ఎలాంటి అప్పుడు వాడు వచ్చి నీ మీద పడుతున్నా కూడా నువ్వు చూడద్దు. ఈ అప్పుడు వాడు నా దేవుడు ఒక్క క్షణం చాలు. నా దేవుడు హల్లెలూయా. నువ్వు నిలబడితే ప్రభు గురించి ఆయన ఏం చేస్తాడు చెప్పు? అప్పుడు వాడిని అక్కడే తీర్పే, నీ అంతవరకు రాలేడు, అక్కడే తీర్పేసి అట్టే పంపించేస్తాడు. హల్లెలూయా. నువ్వు నమ్మాలి, ఆ విషయాన్ని నువ్వు నమ్మాలి. వచ్చినాడు వచ్చేసా ఇంకెక్కడ పోవాలో ఏం చేయాలో నీ మనసు ఇటు అటు ఉరికితే ప్రయోజనం లేదు. మనసు ఉరకొద్దు. ఏం చేయాలి చెప్పండి? నీ మనసు అటు ఇటు పోనీయద్దు. దేవుని వైపుకే నీ మనసుని పెట్టు. ఎన్ని కార్యాలు నా ప్రభు చేశారు చెప్పండి. ఆ యొక్క కానానీయులను అర్థం చేసి, అంత పెద్ద అమలేకీయులు అంటే అజానుభావులమ్మ తల్లి. అమలేకీయులు అంటే ఇక గొల్లాతు తెలుసా మీకు? గొల్లాతు దావీదు గురించి చెప్తారు కదా. ఎంత పెద్ద గొల్లాతు కదా, 6 మూరలు ఎత్తున్నాడంట అతను మీదనే 300 పైగా ఉన్నాయంట అతని పైన. అతని ఆయుధాలు, అతని మీద ఉన్న కిరీటము అతని మీద ఉన్న అతను వస్త్రాలన్నీ కూడా 300 పైగా ఉన్నాయంట. అంత బరువు పోస్తున్నటువంటి ఆ వ్యక్తి అంటే ఎంత ఎత్తుంటాడు, పెద్దగా ఉంటాడు. హల్లెలూయా. అతన్ని జయించినాడు. అలాంటి వాళ్ళు అమలేకీయులు. అక్కడ అమలేకీయులను చూసితివి అని వీళ్ళు సాక్ష్యం చెప్పారు 10 మంది. కానీ 2 చెప్పారు మా దేవుడి శక్తి కలిగి. హల్లెలూయా. ఈరోజు మనం మాట్లాడుతూనే ఉండాలి. ఏం మాట్లాడాలని చెప్పండి? దయచేసి నేను ముగిస్తున్నాను, మరలా మీకు చెప్తున్నాను. మనం ఏం మాట్లాడాలి? మీరు ఆశీర్వాదాలే పలకండి. మీ సాతాను మీ చెవులో చెప్పేది, మీ మనసులో చెప్పేది మీరు మాట్లాడండి. అయిపోయిందని అనుకోవద్దు. లేదు, ఉంది. ఇది మీరు చెప్తానే దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చినాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు మనం ఎక్కడి నుంచి ఆయన తీసుకున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు మన దారిద్రతను ఆయన మోసుకొని ఆయన ఐశ్వర్యాన్ని మనకిచ్చి మన ధనవంతులుగా చేశాడంట. హల్లెలూయా. ఇప్పుడు డబ్బు కొరత నువ్వు చెప్తానే ఉండి ఈ మాట. నీకు డబ్బు కొరత ఉన్నప్పుడంతా కూడా ఏం చెప్పాలి? లేదు, నా ప్రభు నన్ను ధనవంతురాలుగా చేయటం కొరకు ఆయన దారిద్రుడిగా వచ్చాడు. నా దారిద్రాన్ని, నా పేదరికాన్ని ఆయన మోసుకున్నాడు. ఆయన ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చినాడు. నువ్వు చెప్తానే ఉండు, ఒకరోజు నీ జీవితంలో అది జరుగుతుంది. హల్లెలూయా. నీ ముందు కనపడుతుంటుంది కొన్నిసార్లు. ఏమీ ఉండదు, రూపాయి ఉండదు, పైసా ఉండదు అసలు నీ చేతిలో. అప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇస్తావు, వడ్డీ ఎప్పుడు ఇస్తావు, అసలు ఎప్పుడు ఇస్తావు అని ఫోన్ చేస్తూ ఉంటారు. అది నీ ముందు కనబడుతుంటుంది. కానీ నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడాలా? లేదు, నా దేవుడు ఎవరు చెప్పండి? నా కొరకు ఆయన దరిద్రుడిగా మారాడు. ఆయన ధనము, ఆయన ఐశ్వర్యం నాకు ఇచ్చాడు. నేను ఐశ్వర్యురాలనే, నేను ధనవంతునే అని చెప్పాలి తప్ప అది చూసి భయపడదు. అది చూసి మనం భయపడినాం అనుకో, అది మన జీవితంలో, అది మనం మాట్లాడినాం అనుకో, అది మన జీవితంలో రాదు. అర్థమవుతుంది ఎవరికైనా? అమ్మ, అర్థమవుతుంది ఎవరికైనా?
ఈరోజు నీ ఆశీర్వాదం దేవుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన చిత్తం. నువ్వు ధనవంతుడిగా శ్రీమంతుడిగా ఉండాలనేది ఆయన చిత్తం. నువ్వు కొరత లేకుండా కొదువు లేకుండా ఉండాలనేది ఆయన చిత్తం. అర్థమైందా? కొంతమంది అంటారు ఈ పేదరికంగా ఉండడం దేవుడి చిత్తం అని. కానే కాదు. మనం బైబిల్లో ఎంతమందిని వెంబడించిన వాళ్ళందరినీ చూస్తాం. అబ్రహామును దేవుడు ధనవంతులుగా చేశాడు. అబ్రహాముతో కూడా వచ్చిన లోతును ధనవంతులుగా చేశాడు. హల్లెలూయా. ఎంతో మందిని మనం చూస్తాం. మనం ధనవంతులుగా చేయటమే ఆయన చిత్తం. కాబట్టి దేవుడు మనల్ని సమృద్ధిగా మనం దీవించాలంటే మనం ఆయన వాగ్దానాలు నమ్మాలి, ఆయన వాక్యాలు నమ్మాలి, ఆయన మాటలు మనం వినాలి, చెవు విశ్వాసం పెట్టాలి, నమ్మాలి. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడికి మనం ఇష్టలై ఉంటామని చెప్తున్నాడు. నేను ఇంకా ఎంతగా దేవుడు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాడంటే, మీరు ఎలా అయిపోవాలంటే మీరు ఈ కొద్ది మంది అయినా మీరందరూ కూడా దేవుని యొక్క మహిమలో గొప్ప ఐశ్వర్యవంతులుగా గొప్ప శ్రీమంతులుగా ఉండాలనేది దేవుని చిత్తం. ఆమె నేను చెప్పని చూడండి, పాస్టర్ కూడా అన్నాడు, అర్థమే కాలేదు. సాతానికి చెవి ఇవ్వకండి, సాతానికి మనసు ఇవ్వకండి, దేవునికి ఇవ్వండి. దేవుడు గొప్ప కార్యాలు మీ ముందు చేయనై ఉన్నాడు. ఈ సంఘంలో దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. అందుకే రేపు వారం నుంచి చెప్తున్నా, ఇంకా అనేక చేరులైనాడు. హల్లెలూయా. ఎందుకో చెప్పండి, నా దేవుడు తీసుకొస్తాను. ఆయన అన్నాడు ఈ సంఘాన్ని నేను కట్టుతాను అని చెప్పాడు. ఆ మాటను మనం నమ్మాలి. ఎన్ని రోజులు అయింది ఇంకా ఈ సంఘం నిండలేదు అని అనిపిస్తాడు సైతాను. కానీ దేవుడు వాక్యము సత్యమా, ఈ సాతాను చెప్పే మాట సత్యమా కదా? ఏమన్నాడు ఆయన? ఈ సంఘాన్ని ఎవరు కడతానన్నాడు? నేను కడతానన్నాడు. ఆయన అన్నాడు నేను కడతానన్నాడు. ఆయన కడతాడు ఈ సంఘం. నువ్వు కట్టేది కాదు, నేను కట్టేది కాదు. ఎవరు కడతానన్నాడు? ఆయన కడతాడు. జనములు ఇక్కడికి వస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన పిలుస్తాడు, వీధ వేసి పిలుస్తాడు జనాలు ఇక్కడికి. ఈ పట్టణంలో ఉన్న వాళ్ళని దేవుడు పిలుస్తాడు. ఈ ప్రాంతంలో ఏరియాలో ఉన్న వాళ్ళని దేవుడు వీధ వేసి పిలుస్తాడు. ఆయన చెప్పినాడు పిలుస్తానని. ఒక్కొక్కరు వెంట 10 మంది వస్తారని దేవుడు చెప్పాడు. అది సత్యం, అది నిజం, అది జరగబోతుంది. హల్లెలూయా. ఒక్కొక్కరు వెంట, నీ వెంట, అమ్మ నేను కూడా మందిరానికి వస్తానని తీసుకెళ్ళు చెప్తారా? నువ్వు చెప్పేదంతా నేను వస్తాను, నీ అంటాను వస్తాను వాళ్ళు. ఎందుకంటే దేవుడు సత్యం, దేవుడి వాక్యం సత్యం. నువ్వు చూసుకోవద్దు ఇలాగా అయ్యో నేను అని అనొద్దు. కానీ మనలో ఏ శక్తి లేదు, ఏ బలం లేదు, ఏ జ్ఞానం లేదు, ఏ టాలెంట్లు మనకు లేదు, అది సత్యమే. కానీ దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆమేన్. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు ఎవరు చెప్పండి? ఎవరు కార్యాలు చేసేది? ఎవరు చేస్తారు? ఆయన చేస్తాడు. మనం చేయలేము, మన చేత కాదు. మనకేమైతే చెప్పండి, మన మీద ఏం కాదు. కానీ ఎవరు కార్యాలు చేస్తారు? వాగ్దానం చేసిన దేవుడే కార్యాలు చేస్తారు, దాన్ని నెరవేరుస్తాడు. ఆయన సంఘానికి కడతానన్నాడు. ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది వస్తారని చెప్పారు. నీ జనసంఖ్య 1000 రెట్లుగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు. మాట తప్పడు ఆయన. కానీ మన విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. మన మనసుని దేవుని వైపుకు, ఏ సమస్యలు పరిస్థితులు ఇట్లా చుట్టుముట్టి మీద పడుతున్నా కూడా ఒక్క క్షణం చాలు నా దేవుడు ఇట్లా ఎదుర్కొంటాడు. హల్లెలూయా. ఎంత చాలు చెప్పండి? ఒక్కరొక్కరు తప్పుకున్నారు, వాళ్ళలో వాళ్ళే. నేనేం చేయలేదు, యోషాపాతు ఏం చేయలేదు, యుద్ధం చేయాల, ఒక్కరినొక్కరు వాళ్ళే చంపుకున్నారంట. వీళ్ళు పోయి బంగారం మోయలేనంత తెచ్చుకున్నారంట. హల్లెలూయా. వచ్చి దేవుని స్తుతించినారు. ఈ విశ్వాసం ప్రభు మీద పెట్టాలి. ఎవరి మీద పెట్టాలి చెప్పండి? పరిస్థితులు అస్సలు, నేను మళ్ళీ చెప్తున్న, పరిస్థితులు చూడద్దు. అందుకే పరిస్థితులు చూసేది మానేసినాం. మాకు ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు చూసేది మానేసి, నిజంగా మీరు నమ్ముతారో లేదో నేను ఇంకా కొన్ని మాటలు చెప్తాను. ఇప్పటికే చాలా టైం అయింది, మీరు చాలా ఓపికగా విన్నారు. దేవుని వాక్యం ఎంత మనం వింటుంటే అంత ఉజ్జీవించబడతాము. ఎంత మనం దేవుని వాక్యాన్ని మన లోపల పంపిస్తూ ఉంటే అంతగా సమస్యలు ఎదుర్కొనే ధైర్యము, దమ్ము, శక్తి, బలం దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే యేసు చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయని చెప్పాడు, మీకు సుఖాలు ఉంటాయని చెప్పలేదు. నేను లోకాన్ని జయించినాను కానీ మీరు కూడా జయిస్తానన్నాడు.
ఉంటుంది, శ్రమలు లేవని చెప్పను, కానీ ఆ శ్రమను జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు, ఆ బలం నీకు ఇస్తాడు, ధైర్యం నీకు ఇస్తాడు, నువ్వు ముందుకు సాగుతావు. హల్లెలూయా. విజయాలపై విజయాలు, విజయాలపై విజయాలు, సాక్షులపై సాక్ష్యాలు చెప్తారు. హల్లెలూయా. దేవుని ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. దేవుని బిడ్డలారా ముగిస్తున్న ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా. ఈరోజు మన దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మనం తెలుసుకున్నాం. దేవుని పైన నువ్వు మనసు నిలుపుకుంటే జీవితంలో ఆయన ఏం చేస్తాడు? దేవుని పైన మనసు నిలుపుకోవాలా, దేవుని వాక్యంపై మనసు నిలుపుకోవాలా. సమస్యలు వస్తున్నప్పుడు నా దేవుడు యోషాపాతు ఏం చేశాడు? యోషాపాతు ఏం చేశాడు? దేవుని పైన మనసు నిలుపుకున్నాడు. ఇంత సైన్యమును నేను ఎలా జయించాలి, అందుకు నేను ఏదో ఒక రీతిగా అటు ఇటు పరిగెత్తానని తన మనసును పరిగెత్తనీయలేదు, కానీ ఆ మనసును దేవుని వైపుకు తిప్పాడు, నిలుచుకున్నాడు. దేవుని విచారించడానికి మనసు నిలుపుకున్నాడు. కాబట్టి అతని జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు మీరు యోషువ గ్రంథము, దినవృత్తాంతాల గ్రంథము మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు చదవండి. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. రూతు గ్రంథం చదవండి. మీరు దేవుడు మా జీవితంలో ఏం చేశారో మీకు తెలుస్తుంది. దేవుడు బిడ్డలారా, వాక్యాన్ని మీలోనికి పంపిస్తూ ఉండండి, వాక్యాన్ని వింటూ ఉండండి, వాక్యాన్ని చదువుతూ ఉండండి. మీలో ఎంత గొప్ప ధైర్యం మీలో వస్తుంది. ఆదివారం ఒక్కరోజు విని వెళ్ళిపోతే ధైర్యం రాదు, విశ్వాసం రాదు. వాక్యం ఎలా వస్తుందండి? ధైర్యం, విశ్వాసం ఎలా వస్తుందంటే వాక్యం వింటూనే ఉండాలా, వాక్యం వింటూనే ఉండాలా. వాక్యం వింటూ ఉంటేనే నీకు ధైర్యం వస్తుంది, వాక్యాన్ని చదువుతూ ఉంటేనే నీకు ధైర్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చూస్తాం. స్తోత్రాలు ప్రభా, వందనాలు. ఈరోజు నా తల్లి దీన సేవకులను నిలబెట్టి నువ్వు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఈ సేవలు సంఘం మరలా నేను చెప్తున్నాను తండ్రి, నీ నామములో నేను ప్రకటిస్తున్నాను. ఈ సంఘమును నాయన అయా నువ్వు అభివృద్ధి పరిచినందుకు స్తోత్రాలు. ఈ సంఘం ఈ సేవ విస్తరింపజేసినందుకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. ఈ నీ బిడ్డలు ఈ సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరి జీవితాలలో నీవు గొప్ప కార్యములు చేస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్య కార్యములు చేస్తున్నందుకై స్తోత్రాలు, అద్భుత కార్యములు చేస్తున్నందుకు స్తోత్రం. మారని వ్యక్తులు ఎవరైనా వారి ఇంట్లో ఉంటే వారిని నువ్వు మారుస్తున్నందుకై స్తోత్రాలు. యుద్ధము యెహోవాదే కానీ నాయన మాది కాదు ప్రభు. స్తోత్రాలు. సాతానుపై మాకు విజయాన్ని దయచేయబోతున్నాం, వారి మాటలపై వారి అబద్ధాలపై నాయన మాకు విజయాన్ని దయచేస్తున్నాం. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బైబిల్లో ఎంతోమంది నాయన నీ పక్షంగా నిలబడి ఎన్నో కార్యాలు మేము చూసాం. శత్రువు మేషకు అబ్నేరులు అగ్గిలో కాలిపోకుండా వాళ్ళని కాపాడిన దేవుడు. రూతుని అన్ని విడిచిపెట్టి అందరిని వెంబడించిన రూతుని ఎక్కడైతే పరిగిన వేరుకుందో అక్కడే తండ్రి ఆ యొక్క సేనికి ఓనర్గా చేసింది కాకుండా నాయన ప్రభా దావీదును ఆమె కడుపులో నుండి తండ్రి నాయన యేసుక్రీస్తు దావీదు కడుపులో నుండి వచ్చి వాళ్ళు చేసిన గొప్ప దేవుడు. ఆమెను చరిత్రలో నిలబెట్టావయ్యా. స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుడు, నీకే మహిమ ఘనత ప్రభా చెల్లిస్తూ ఈ యొక్క వర్తమానాన్ని తండ్రి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. విన్న నీ బిడ్డలు తండ్రి వారి నీరు కట్టి పవింపజేసినందుకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి వేడుకున్న తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి